హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జేబీ ప్రొడక్షన్స్. నేను మీ ఎస్జేబీ. ఈ రోజు మీ ముందుకు వచ్చాను మరో టాపిక్ తో. అదేమిటంటే భగవంతుడిచ్చిన మరో న్యాచురల్ జ్యూస్ అని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఆరోగ్య ప్రదాయిని, అదే విధంగా అనేక రోగాల నివారణ అని కూడా చెప్పుకోవచ్చు. అదేమిటంటే వీట్ గ్రాస్ జ్యూస్, ఆ తెలుగులో వచ్చేసి గోధుమ గడ్డి రసము. ఈ గోధుమ గడ్డి రసం వల్ల చాలా అంటే చాలా 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 ఉపయోగాలు అయితే ఉన్నాయి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఇందులో B1 అదే విధంగా ఫోలిక్ యాసిడ్ అయితే ఉంటుంది. ఈ ఫోలిక్ యాసిడ్ B1 ఉండడం చేత ఎర్ర రక్త కణాలు అయితే పెరుగుతాయి. ఎవరికైతే ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉన్నాయో సో అలాంటి వారు ఈ యొక్క వీట్ గ్రాస్ అయితే వాడుకోవచ్చు. ఈ ఎర్ర రక్త కణాలను ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు. అదే విధంగా కొలెస్ట్రాల్ ని తగ్గించే శక్తి కూడా ఈ యొక్క వీట్ గ్రాస్ జ్యూస్ కి అయితే ఉంది. గోధుమ గడ్డి రసానికి అయితే కొలెస్ట్రాల్ ని తగ్గించే శక్తి ఉంది. అదే విధంగా హై బీపీతో, అదే విధంగా హైపర్ టెన్షన్ తో ఎవరైతే బాధపడుతున్నారో సో అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క గోధుమ గడ్డి రసాన్ని తాగినట్లయితే ఇది ఒక హైపర్ టెన్షన్ తగ్గించే నివారణగా కూడా పనిచేస్తుంది. ఇక చర్మం గురించి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఎవరికైతే ఈ కంటి కింద వలయాలు, అదే విధంగా క్యారీ బ్యాగ్స్ ఎవరికైతే ఎక్కువగా వస్తున్నాయో సో అలాంటి వాళ్ళు, మచ్చలు, అదే విధంగా ముడతలు ఎవరికైతే ఎక్కువగా ఫేస్ మీద ఉన్నాయో సో అలాంటి వాళ్ళు వాడుకున్నట్లయితే ఈ మచ్చల నుంచి, అదే విధంగా ముడతలు, కళ్ళ కింద క్యారీ బ్యాగులు లాంటివి తగ్గడంలో ఇది చాలా సహాయం అయితే పడుతుంది మీకు. సో వెరీ యూస్ఫుల్ గా అయితే మీకు ఉంటుంది. అదే విధంగా ఎవరైతే వెయిట్ గెయిన్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే బరువు పెరగాలనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళు కూడా దీన్ని నిస్సందేహంగా వాడుకోవచ్చు. సో వెయిట్ గెయిన్ కావాలనుకునే వాళ్ళైతే ఇందులో కావచ్చు. ఒక గ్లాస్ లోనే 17 రకాల అమినో యాసిడ్స్, ఎంజైమ్స్, ఫైబర్ అయితే ఇందులో ఉంటుంది. సో ఒక గ్లాస్ జ్యూస్ లోనే 17 రకాల ఎమినో యాసిడ్స్ అంటే మీరు ఆలోచించండి ఇది ఎంత ఆరోగ్యానికి ఎంత యూస్ఫుల్ అన్నమాట. సో ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్ గురించి నేను చదువుతాను చూడండి ఒకసారి. ఒక గ్లాస్ జ్యూస్ లోనే విటమిన్ AB కాంప్లెక్స్, CEK విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సెలీనియం, సోడియం, సల్ఫర్, కోబాల్ట్, జింక్, క్లోరోఫిల్. ఒక్క గ్లాస్ లోనే ఇన్ని రకాల విటమిన్స్, ఇన్ని రకాల మినరల్స్ అయితే ఈ యొక్క గోధుమ గడ్డి జ్యూస్ తో దొరుకుతున్నాయి. కాబట్టి సో దీన్ని మిస్ అయితే చేయొద్దండి. బయోఫ్లవనాయిడ్స్, అదే విధంగా బీటా కెరోటిన్, యాంటాక్సిడెంట్స్ ఉండడం చేత ఇది క్యాన్సర్ యొక్క కణాలను అయితే చంపేస్తుంది. సో ఇది ఎవరికి ఎక్కువగా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే క్యాన్సర్ రోగులకైతే ఇది చాలా మంచిది అనమాట. క్యాన్సర్ కణాలను చంపడంలో ఇది చాలా హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది. ఇందులో ఉండే చాలా రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ మన శరీరానికి చాలా అవసరం అనమాట. సో కాబట్టి మిస్ చేయకుండా ఈ యొక్క గోధుమ గడ్డి రసాన్ని వాడుకోండి. సో కాకపోతే ఇందులో వచ్చే చిన్న ఈ కష్టం ఏంటంటే ఇది కొంతమందిలో ఎలర్జీని కలిగిస్తుంది. సో అలాంటి వాళ్ళు కొంతమంది తాగి చూడండి, మీకు ఎలర్జీ లాగా అనిపిస్తే డాక్టర్ని అయితే సంప్రదించండి, లేదా ముందుగానే మీ ఆరోగ్య పరిస్థితి బాగా తెలుసున్న డాక్టర్ని సంప్రదించి సో ఈ గోధుమ గడ్డి రసాన్ని అయితే మీరు వాడుకోండి. దీనివల్ల కలిగే ప్రతి ఆరోగ్య లాభం అందరూ పొందాలనేది నా ఆశ, నా ఆకాంక్ష, నా అభిలాష. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.